హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి సండే లాగు. నిన్నే చెప్పని కదా ట్రిప్ పోతా ఉండాము అని చెప్పేసి చూడండి వచ్చిండాము. ఇప్పుడు మేము పాండిచ్చేరిలో ఉండాము. నైట్ 4 o'clock వచ్చేసి ఇంకా కార్లో పనుకొని వెళ్ళనేసి ఒక రూమ్స్ వేసి రూమ్లో రెస్ట్ తీసుకుంటా ఉంటాము. 7 o'clockకే బీచ్ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. ఎలాంటే సన్ను పుట్టేది చూస్తాము అనేసి. బట్ అది 6 o'clockకి రావాలా. మేము వచ్చే లోపల 7 అయిపోయిండే. అండ్ అవుడుగా సూర్యోదయం అయిపోయిండే. ఆమెకి వచ్చి ఆడుకోని ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుండే. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది అని చెప్పేసి. ఈ ఎండ వచ్చిండే కదా అప్పుడుతానే దానికి. బట్ మేమైతే ఏమి తినలే తాగలే అట్లా వచ్చేసి. చూడండి ఈ బీచ్ని చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుంది అని చెప్పేసి. పొద్దున్నే ఇంకా సూర్యోదయం అవుతూ ఉండే. అండ్ అవుట్కే కొంతమంది వచ్చి ఆడుతూ ఉంటారు. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బీచ్ అంటే. నిజంగా ఏమో ఒక తర మైండ్కి రిలాక్స్ ఇస్తుంది అండ్ పీస్గా ఉంటుంది. చూస్తూ ఉంటే అట్లే చూసుకొని ఉండిపోతాం అనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా ఉండే. అండ్ అని చెప్పి చూసుకొని ఉంటుంది. చూడండి బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ మేము ట్రై చేస్తాం అనుకుంటున్నాం. బట్ నా కూతుర్లు నేను అంటారు. వాళ్ళతో కొనంత అయ్యాలని సైలెంట్ అయిపోతుంది మేము. అండ్ చక్కగా ఉండే చూడండి సూర్యోదయం. నాకైతే చాలా ఇష్టం ఇట్లా బీచ్లో టైం స్పెండ్ చేయాలంటే. అదేమో తెల్లే ఒక పీస్ నెమ్మది ఫ్రెండ్స్ నెమ్మది. ఆమెకి అక్కడే రంచేపు టైం స్పెండ్ చేసుకొని ఉంటుంది. అండ్ పైన రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. అక్కడికి పోదామని చెప్పేసి వేసేసి ఫొటోస్ కొంత బాగుంటుంది ఆ రాళ్ళు మీరు తీసుకొని ఎక్కి అని చెప్పేసి. మనం పోయేదే అర్థం ఫొటోస్ తీసేసానే. అట్లనేసి తిరిగి ఆడుకుపోతూ ఉండాము. చూడండి ఇవిడు నా కూతుర్లు అయితే ఎక్కుకొని ఆడుకొని ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమయ్యా బీచ్. ఫ్రెండ్స్ పాపం నా కూతుర్లు అంతా ఇంట్లో కట్టిండారు. ఇంట్లో పెద్ద ఇంట్లో వాడు రిషి కట్టు చూడండి ఎంత పెద్ద ఇల్లు కట్టినాడు. హాయ్ చెప్పు రిషి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను అనాలా. చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత పెద్ద ఇల్లు కట్టినాను. పెద్ద ఇల్లు చూడండి నా ఇల్లు అని చెప్పు. ఏనా చూపియాలమ్మా. చూడు మీ అమ్మ ఇల్లు కడతా ఉంది. మీ అమ్మ హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి పైకి వచ్చినాను. పైకి సాయంత్రంలో లెవెల్లో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఎంజాయ్ చేయండి. చూడండి అవంతా సెల్స్ అనుకుంటా ఫ్రెండ్స్. అథవా ఏమో రా ఉన్నాయి రాళ్ళు. చూస్తామా. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బుక్ చేస్తారు. And it's very nice friends. చాలా నది సముద్రం మధ్యలో నేను ఉన్నానా లేక ఫీల్ వస్తావు చూడన్నా. చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా అది లేకపోతే చూస్తే నీకు అర్థమైంది. ఆ ఎరల్ సౌండ్ వింటూ ఉంటే నిజంగా ఒక మనిషికి ఒకరా ప్రశాంతత ఫ్రెండ్స్. నిజంగా ఈ జనాల దగ్గర ఆ మాటలు ఈ మాటలు ఇని చాలా అయిపోతుంది. పోయి సముద్రం దగ్గర ఒకరని చెప్పుకుంటా అంట మనిషిలో ఉండే బాధలన్నీ పోయిస్తాయి. ఈ తవా చాలాసేపు ఫోన్ ఉంటుంది. ఆడ ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకుంటుంది. ఇప్పుడైతే వాళ్ళు పోతూ ఉండారు అంతా. నువ్వు పోదాం రా అని చెప్పేసి చూడండి నా కూతుర్లు పోతూ ఉండారు. చూడండి ఎంత బాగుంటుంది తెలిసిన. నిజంగా చాలా బాగుంది.
కింద పాండిచ్చేరిలో బీచ్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. నీళ్ళు అంతే చాలా బాగుంటాయి, అట్లా డర్టీగా ఏమీ లేదు. చూడండి, మీరే చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఎంత బాగుంది నీళ్ళు అని చెప్పేసి. పాండిచ్చేరి బీచ్లో మీరు ట్రై చేయొచ్చు. చూడి ఎంత బాగుంది బీచ్. ఆ బీచ్లో ఆడుకొని ఆంటీకి రూమ్కి పోతా ఉండాము. ఆంటీ రూమ్లో రెడీ అయ్యి నెక్స్ట్ ఇంకొక బీచ్ దగ్గరికి పోతా ఉన్నాము. అది రాక్ బీచ్ అని చెప్పేసి ఈడే నియర్లో ఉండేది అని చెప్పి దానికి సరే పోయి చూస్తామని చెప్పేసి దానికి వస్తుంది. ఇప్పుడు మేము ఆడకు పోతా ఉన్నామంటే రాక్ బీచ్ ఫ్రెండ్స్. నీట్గా రెడీ అయ్యి ఇంకొక ఇద్దరు పోయి ఫోటోలు తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎట్లుంది ఐడియా? దానికి మా దగ్గర చూసి ఫాలో చేయండి. చూడండి ఎంత నీట్గా పద్ధతిగా రెడీ అయింది మా ఫ్రెండ్. తెలియాల కదా నా లాగ్లా. చూడండి ఫ్రెండ్స్, పక్కన బీచ్ ఉండేదాని నుంచి ఏం గాలి వస్తుంది. వెరీ నైస్, బట్ చల్లగా ఉంది. యూట్యూబ్లో పోయాలి అనేసి వాళ్ళు పోయి మాట్లాడియాల. ఇక్కడ వస్తూ ఉంటారు చూడు ఫ్రెంచ్ వాళ్ళు. వెరీ నైస్. అక్కడే గాంధీజీ స్టాట్యూ పెట్టిండ్రి అండ్ నీట్గా చేసిండ్రి. ఈ బీచ్ చాలా ప్లెజెంట్గా భలే బాగుంది ఫ్రెండ్స్, నీట్గా పెట్టిండారు అండ్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ రాక్ బీచ్ అని చెప్పేసి మీరు పోయినోడు వేసుకొని పోండా పాండిచ్చేరిలో. అంటే మీరు పర్మిట్ చేయించుకోవాలా ఫ్రెండ్స్. అక్కడ పోయినాక పాండిచ్చేరి పర్మిట్ చేయించకుండా లేకపోతే పోయినేస్తారు. ఎలా అంటే తమిళనాడుకి మనము ఆన్లైన్లో తీసుకోవచ్చు, బట్ పాండిచ్చేరికి తీసుకునే కదా ఆడిపోయినాక చేపియాల. ఇది వేరే స్టేట్ అంట, దాని నుంచి చేపించుకొని పోండా. చాలా బాగుంటాయి బీచ్లు అక్కడ. ఈ బీచ్లు ఏమి ఇంత పొద్దు చూపిస్తుంది అనుకోనొద్దండ, మీరు రియల్గా పోయి చూస్తేనే ఈ ఫీల్ ఏమేమి తెలిసేది. అక్కడ చూడండి ఏమో ఉంది దూరం నుంచి, చూడండి ఎంత బాగుంది సముద్రము. అది ఫీల్ చేస్తేనే తెలిసేది ఫ్రెండ్స్. ఆ బీచ్కి బాయ్స్ చెప్పేసి ఇప్పుడు మేము పోతా ఉన్నాము తిరువన్నమలైకి పోవాలని చెప్పేసి. ఇంకా భోజనం కూడా చేసింది లేదు, దానికి పోయి తినేసి పోదాము అని చెప్పేసి ఇప్పుడు వస్తుంది. అండ్ ఇప్పుడు పోతా ఉన్నాం చూడండి. అక్కడే ఈ రోడ్డు చేసిండారు అండ్ ముందర ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు కదండి ఫ్రెండ్స్, వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నాడు. ఏమేమో కట్టిండారు బంగ్లాలు. ఆ బంగ్లాలు అంతా ఉండి ఫ్రెండ్స్ అక్కడ ఫోటోషూట్కి అంతా బాగుంటాయి. అండ్ చాలా అంటే మనం ఏదో ఫారెన్కి పోయినట్లా ఫీల్ వస్తుంది అక్కడంతా ఫొటోస్ తీసుకుంటే. అండ్ వెరీ నైస్. అక్కడంతా మేము కొంచెం ఫోటో తీసుకొని పార్క్కి పోతుంది. బిడ్లో అయితే పార్క్ ఉంటా ఉంటారు. సరే ఆడే పార్క్ ఉండే ఆంటీకి ఆడే పార్క్లో తొడుకొని పోయే వాళ్ళని ఇడిస్తే చూడండి వాళ్ళు ఆడుకుంటా ఉండారు. అందరూ బిడ్డల జోట్లో ఏడిస్తే బిడ్డలు ఇంక అంతే పార్క్కి పోతే వస్తారా అని చెప్పి మేము కూకొని ఉంటుంది. ఆటని చెప్పుకొని ఈతవరని చెప్పి పార్క్లో ఆడించుకొని వాళ్ళని ఆమెటికి మేము తిరువన్నమలైకి పోదామని చెప్పేసి అక్కడ జాగా ఏడుస్తుంది. ఫస్ట్ ఫుడ్ తినిస్తామని చెప్పేసి ఆమె ఫుడ్ తిని నా కూతురు చూడండి పరోటో తీసుకొని ఉండ్రి. నేనైతే ఫుల్ మీల్స్ మా ఫాలోవర్ సిక్రి ఆంటీకి అక్కడ చూడండి వాళ్ళు ఓం శక్తి వాళ్ళు వేసుకోపోతా ఉంటారు. వాళ్ళు సిక్రి వాళ్ళు మాట్లాడించారు. ఆమెకి టెంపుల్ పోతుంది చూడండి. టెంపుల్ ఇక్కడ దర్శనం మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా ఫ్రెంట్ దేవుని గుడి ఫ్రెంట్ వాగల్లోనే తోడుకొని పోయిడ్చి మమ్మల్ని చాలా బాగా చూస్తుంది. నిజంగా భలే ఖుషి అయ్యా నాకు. పోయిన దానికి సార్థకము అనిపించా ఫ్రెండ్స్, అంత బాగా అయ్యే దర్శనము. ఆమెకి అంతా ముగించుకొని ఇంతటి వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించాయి అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మరీ వద్దండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో.